సోదరులందరికీ అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టినందుకు కారణం మీకు తెలియనిదేం కాదు, అందరికీ తెలుసు. పేపర్లో కూడా టీవీల్లో కూడా వచ్చింది. నా పెద్ద కుమారుడు వంశీరెడ్డి 74వ వార్డు కార్పొరేటరు ఈ రోజున మరి నాదెళ్ల మనోహర్ ద్వారా జనసేనలో జాయిన్ అవ్వడం, అది రిలీజ్ అవ్వడం కూడా మనం చూసాం. దీనికి ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేల్ని టౌన్లో కలవడం, దరిమిలా అక్కడ నేను జనసేనలో జాయిన్ అవుతాను రామకృష్ణ గారి ద్వారా అనడం, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ముందు కూడా తప్పుడు పని చేయొద్దు బాబు, నేను బ్రతుకున్నంతకాలం, నా బంధులో ప్రాణం ఉన్నంతకాలం రెండో పార్టీకి మీరు వెళ్ళడం కానీ మీ ఇద్దరు అందములు విడిపోవడం కానీ మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నది. ఈరోజు అలాంటి మాట్లాడకని. శుక్రవారం నాడు ఆడింటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారకు, నన్ను బ్రతుకున్నంత వరకు కలిసికట్టుగా ఉండాలా, వైఎస్ఆర్ పార్టీ ఉండాలా అని చెప్పాను. కానీ నా మాటని లెక్క చేయకుండా నాకు అర్జెంట్ అయిన పని ఉందని చెప్పి ఆ రోజునే టౌన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలే పల్లా శ్రీనివాసరావుని కలవడం జరిగింది. దరిమిలా కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళిపోను, నేను ఓటింగ్లో పాల్గొను, నేను ఎవరికి కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయను, ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన వ్యక్తి. అలాంటి సందర్భంలో కొడుకు కదా నిజమే చెప్తుండని నమ్మి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అడిగారు. నాగిరెడ్డి గారు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అని మేము అనుకోవట్లేదు, ముందుగానే ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నాడు, మీ నోట్స్లో లేకపోవచ్చు కానీ అన్నాడు. నేను అడిగాను, ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను అన్నాడు. ఇంట్లోనే ఉంటున్నాడు. అయినా మరి రకమైన ఆల్ఎఫ్ఎస్ సడన్ నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము చేయగలిగింది కూడా ఏముంటుంది చెప్పండి, వేళ చిన్న పిల్లలు ఏం కాదు, కొట్టి తిట్టి ఇంట్లో బంధిస్తూ ఉండిపోయినందుకు, పాలు తాగిన పిల్లలేం కాదు అని చెప్పడం జరిగింది. మా ప్రయత్నాలు మేము లాస్ట్ మినిట్ వరకు చేస్తామని చెప్పి నిన్నటి వరకు ప్రెస్ మీట్ పెట్టమని చాలామంది పెద్దలు, వైస్ ఛాన్సలర్ లాంటోళ్ళు, రిటైర్ అయిన ప్రొఫెసర్ లాంటోళ్ళు చెప్పినప్పటికీ, మా క్యాడర్ చెప్పినప్పటికీ, చూద్దాం లాస్ట్ మినిట్ వరకు నేను వెళ్ళాను అన్నాడు కదా, ప్రెస్ మీట్ పెడితే నేను వెళ్ళకముందే ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న మాట్లాడాడు, అందుకే నేను వెళ్ళిపోయానని ఆ అపవాదుగా నేస్తాడేమో అని నిన్నటిదాకా ఓపికగా ఉన్నాం. మరి అటు ధర్మశ్రీ గారు కానీ, ఇటు గురుమూర్తి రెడ్డి కానీ, ఇటు నేను కానీ, మా దయాలన్నయ్య కొడుకు రెండోవాడు అప్రసవం కానీ, మా అబ్బాయి దేవన్ కానీ అందరం కూడా వెళ్ళి ఎన్నిసార్లు బతిమాలిలా అతనిలో మార్పు అయితే రాలేదు. అందరినీ కూడా తిట్టడం మొదలుపెట్టాడు. ఇంకా తిట్ల పురాణం వినలేక సర్లే ఇంకడు ఎలాగా మన మాట వినేటట్టు లేడని వదిలేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి చేసిన సేవకి, అంటే ఇచ్చిన గౌరవానికి, మాకు ఇచ్చిన అవకాశానికి మేము ఆయనకు రుణపడి ఉన్నాం. కానీ ఈవేళ మేము జగన్ గారి ముఖం చూడలేక నేను ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నా కొడుకు వల్ల జరగడం నాకు చాలా విచారకరం, దురదృష్టకరం అని కూడా చెప్తున్నాను. చాలామంది వెళ్ళిపోతున్నారు కదా అన్నారు. అందరూ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లు వెళ్ళిపోయి, నువ్వు వెళ్ళకూడదు. ఎంతమంది వెళ్ళిపోయారా, ఎంతమంది ఉన్నారా నాకు అనవసరం. నా కొడుకుగా నువ్వు వెళ్ళకూడదని ఎన్ని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. మరి వినిపించుకోలేనప్పుడు కొట్టి తిట్టి చెప్పినందుకు నా వయసు కూడా ఇంచుమించు 75 ఏళ్ళు వచ్చింది కనుక ఇంక ఈ పరిస్థితుల్లో వాళ్ళు కొట్టి వాళ్ళ దగ్గర జీవాట్లు తిని లేకపోతే వాళ్ళ చేత కొట్టించుకునే పరిస్థితి కాదు కనుక మరి ఇంకెంతకన్నా చేయలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ రుణం తీర్చోలేపను, అతనికి
రుణపడి ఉన్నాము, లాయల్టీగా ఉండాలా, క్రెడిబిలిటీగా ఉండాలని ఎంత చెప్పినా చెవిటోడు ముందు శంఖ ఊదినట్టుగానే నా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. ఈవేళ ఈ పరిస్థితి వచ్చి ప్రెస్లో వాడి గురించి, నా కొడుకు గురించి నేను మాట్లాడుకునే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ అతని క్యారెక్టరేట్ అనేది నేను నమ్ముకున్నాను సిద్ధాంతాన్ని, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాను. ఈనాటి వరకు, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎక్కడా కరప్షన్ లేని వ్యక్తిగా ఉన్నాను. 30 ఏళ్ళు విలేజ్ ఆఫీసర్గా చేశానంటే ఎక్కడా ₹1 జనరల్గా విలేజ్ ఆఫీసర్ అంటే అక్కడికి వచ్చేది ఆంధ్రోని 600, ప్రతి కూడా ₹5 ₹10 కక్కుతాను పడతారు. సర్టిఫికేట్ల ధర దేని దగ్గర నేను కక్కుతాను పడలేదు. ఆనెస్ట్గా ఉన్నాను, రాజకీయాల్లో కూడా ఆనెస్ట్గానే ఉన్నాను. ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, రూపాయి ఆశించలేదు. ఈ లంచం అనేది క్యాన్సర్ లాంటిది. అంచేత దీన్ని నా దరిదాపుల్లోకి చేరనివ్వలేదు. నా కొడుకులకి కూడా వద్దన్నాను. ఇన్నోళ్ళు నా మాట విన్నారు, ఇన్నోడు నా మాట వినలేదు. ఇంతే, వినకపోయినా ఇన్నాన్ని చెప్పడం నా ధర్మం. అలాగే ఈవేళ నేను టికెట్ ఇచ్చి గెలిచినటువంటి కార్పొరేటర్లు కూడా నా కొడుకుల్లాగా అనుకొని వాళ్ళకి కూడా తప్పులు చేస్తుంటే మీరు తప్పులు చేయకండి అబ్బాయి అని చెప్పానని చాలామంది నన్ను తిట్టారు, మమ్మల్ని మందలిచ్చాడు అని కూడా చెప్పారు. అయినప్పటికీ చెప్పడం నా ధర్మం. నా కొడుకు ఎలాగో మీరు నా కొడుకుల్లాంటి వాళ్ళరా, మంచి మార్గంలో వెళ్ళండి. మీరు ఇవాళ కార్పొరేటర్గా ఉండొచ్చు, రేపు ఎమ్మెల్యేలు అవ్వచ్చు. నేను కార్పొరేటర్ నుంచే కదా ఎమ్మెల్యే అయ్యాను. మీరు అలాగా అవనందుకు అవకాశం ఉంటుంది. క్యారెక్టర్ పాడు చేసుకోకండి, క్రెడిబిలిటీని పాడు చేసుకోకండి చెప్పాను. వినకపోతే వాళ్ళ కర్మ చెప్పడం నా ధర్మం చెప్పాను. ఇవాళ పోతానని వాళ్ళు పోయారు, ఉండాలనుకున్న వాళ్ళు ఉన్నారు. మెన్ మే కమ్ మెన్ మే గో. పార్టీకి ఎవడు కూడా శాశ్వతం కాదు. ఉన్నోడు ఉంటాడు, పోయినోడు పోతుంటాడు. పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు. రాజకీయాల్లో నేను చాలా చూశాను. అంచేత ఎవడి మీద ఎవడ ఆధారపడి ఉండరు. నాయకుడి క్రెడిబిలిటీ, పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుంది అనే ఆలోచనతోనే ప్రజలు ఓట్లు వేస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మనకి ఓటు వేయకుండా ఆ పార్టీకి ఓటేశారు. అలాగే స్థానిక సంస్థలు అన్నింటిలోనూ మనం గెలుచుకున్నాం, అన్నీ మన పక్కనే ఉన్నాయి. అన్నప్పటికీ మరి మన 2024లో మన ఓట్లు వేయకుండా మరి ఇవాళ కూటమికి ఓట్లు వేశారు. అంటే అర్థమేంటి? ప్రజలు మార్పు కోరాలనుకున్నప్పుడు అటు పార్టీని నాయకుడిని చూస్తారు, కానీ ఈ కింద ఉన్నటువంటి చూడరు. మార్పు కోరినప్పుడు ఎలాగా ప్రజలు మార్పు కోరుతారు. అది మనం పట్టుకున్న ఏలబడిన పోయే రోజు వచ్చినప్పుడు బంగారం చేతిలో పట్టుకున్న ఏలాడినా ఉండదు. పోయే రోజు వచ్చినప్పుడు పోద్దు, వచ్చే రోజు వస్తుంది. ఆ తర్వాత కష్టపడి పనిచేస్తుండే దేవనకే నెక్స్ట్ ఆ తర్వాత అవకాశం ఇవ్వాలనేది కూడా నేను చెప్పాను. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు నా కొడుకులు ఇద్దరు బయటే ఉన్నారు, పిలుస్తానని చెప్పి లోపల తీసుకెళ్ళి విజయసాయి రెడ్డి దగ్గరికి పెట్టాను. పెడితే ఏమైనా దేవన్ని నెక్స్ట్ మన ప్రపోజల్ పెడుతున్నాం, నీకేమైనా అభ్యంతరం అని, నాకేం అభ్యంతరం లేదని విజయసాయి రెడ్డి సమక్షంలో దేవన్ చెప్పాడు. దేవన్ పేరు చెప్పాడు వంశీ. మరి ఈవేళ నేను తీసుకున్న నిర్ణయం తప్పు అనేది అది ఎలా చెప్పగలుగుతాడు? చెప్పలేడు. సత్యబాబు గారు అన్నారు, నాగిరెడ్డి గారు దేవన్ పేరు మేము ప్రపోజల్ పెడతాను, నీ అభిప్రాయం ఏంటని. నా అభిప్రాయం మీ అభిప్రాయం ఒకటిగా ఉంది సార్, పెట్టేయండి అన్న. ఇది మనసులో పెట్టుకున్నాడు. దేవన్ని ఎంకరేజ్ చేస్తాను, మా డాడీ నన్ను ఎంకరేజ్ చేయడం లేదు, నన్ను మారట కొడుకులా చూస్తాడు, ఆయన కొడుకులా చూస్తాడు అనేది మనసులో పెట్టుకొని కేవలంగా దేవన్ మీద సమన్వయకర్త ఇచ్చారనే ఉద్దేశంతోనే ఇవాళ పార్టీ వెళ్ళిపోయాడు అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఇందులో సెకండ్ థాట్ లేదు. ఎవరిని నన్ను ఇతను మన బంగారం మంచిది కానప్పుడు ఎదటోళ్ళు అనవలసిన పని అయితే లేదు. ఇతను చేసిన తప్పు వల్ల ఈవేళ మరి జగన్ గారి దగ్గర మేము ముఖం ఎత్తుకొని తిరగలేమనే పరిస్థితి ఉన్నప్పటికీ నా బొందులో ప్రాణం ఉన్నంతకాలం నేను నా కొడుకులతో సహా వైఎస్ఆర్ పార్టీలో ఉందామనుకున్నాను. కానీ అందులో నా పెద్ద కొడుకు దెబ్బతీశాడు. అయినప్పటికీ నేను చనిపోయే వరకు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉంటాను. కడవరకు నేను నా ఒక్క ఓటు నేను చెప్తే నాకు వెల్విషర్స్,
వైఎస్ఆర్ పార్టీ నాయకులు నా కుటుంబ సభ్యులు ఎవరు ఎంతమంది అంటే అంతమంది ఓట్లు వైఎస్ఆర్ పార్టీకే వేస్తాం. మాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం. ఇది మాత్రం వాస్తవం. టికెట్తో మాకేం సంబంధం లేదు. రాజకీయాల్లో టికెట్ గురించి 2014లోనే మరి సుబ్బారెడ్డి గారు అయితే ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి నాగిరెడ్డి గారు నీ గురించి కులబలం ధనబలం ఉన్నోళ్ళని వదులుకోవాల్సి వస్తుంది, ఏంటి నీ పరిస్థితి అన్నాడు. సార్, జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఆ ఎమ్మెల్యే సీటుతో నాకు సంబంధం లేదు, నేను వైఎస్ఆర్ పార్టీలో ఉంటాను, జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం, అందుకే ఈ పార్టీకి వచ్చానని కూడా చెప్పాను. అలాగనే మరి 2019లో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండే నాగిరెడ్డి నీ పరిస్థితి ఏంటని విజయసాయి రెడ్డి గారు అడిగారు. సార్, గెలుస్తాననుకుంటే మీరు టికెట్ ఇస్తారు, నేను గెలవాలనుకుంటే నాకు టికెట్ అక్కర్లేదు, జగన్ గారు ముఖ్యమంత్రి కావాలా, నాకు ఎమ్మెల్యే టికెట్తో నాకు సంబంధం లేదు అని చెప్తూ ఓ మాట అన్నాను. మీరు గెలుస్తారంటే కదా ఇస్తారండి, జయాబు చేయాలి, ధైర్య నిర్ణయం, అది మన చేతిలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎన్టీ రామారావు చిత్రనంద దాస్ మీద ఓడిపోయాడు. కోమట అభ్యర్థి సొంత ఊళ్ళో చిరంజీవి కోమట అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. జయాబు చేయాలి, దైవ నిర్ణయం. మీరు చెప్పగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి చెప్పండి, చెప్పలేకపోతే నాకు ఇంటర్వ్యూ ఇప్పించండి, నేను జగన్తో మాట్లాడతాను అని ఆయనకి కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? టికెట్ అయితే నాకు ఇచ్చారు, నన్ను ఆయనే టికెట్ ఇచ్చాడు, ఆయనే ఆర్థిక సాయం చేశాడు, ఆయనే నన్ను గెలిపించుకున్నాడు. అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కూడా తెలుసు, తండ్రి మీద తిరగబడతాడు, తండ్రి మాట ఎండాని. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఈ పరిస్థితులు ఇలాగొచ్చాయి. ఏదైనా మేము జగన్ గారికి రుణపడి ఉన్నాం. ఇంచేతంటే నాకు 2014లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. 2019లో కూడా పవన్ కళ్యాణ్ మీద గెలుస్తానా గెలని కూడా ఆలోచించుకుంటా నాకు అవకాశం ఇచ్చారు. అతనే నన్ను గెలిపించుకున్నాడు. లోకల్ హీరో, రియల్ హీరో, నాట్ ఏ రియల్ హీరో అని చెప్పి ఇవాళ నన్ను వైజాగ్ వచ్చినప్పుడల్లా భీష్మాచార్యాన్ని సంబోధిస్తూ కొడుకులు బాగున్నారు అని అడుగుతూ ఉండేవాడు. అలాంటి మరి వ్యక్తి మక్కువ చూడలేని పరిస్థితి, మెట్లెక్కి ఆయన దగ్గరికి దర్జాగా కాలు ఎగరేసుకొని వెళ్ళి కూర్చుండే పరిస్థితి కూడా లేకుండా నా పెద్ద కుమారుడు వంశీరెడ్డి వాళ్ళు కలిగింది. ఇది అంది గాజువాక ప్రజలందరికీ కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఉంది. కనుక తండ్రికి తెలియకుండా వెళ్ళిపోయాడని కొంతమంది కావాలనే నాగిరెడ్డి గారు పంపించారు, ఒకటి జనసేనకు, ఒకటి అంటే వైఎస్ఆర్ పార్టీకి అని లోకులు కాకుల్లాగా పొడుచుకు తింటారన్న సంగతి నాకు తెలుసు. పడలేని వాళ్ళు ఆ రకంగా మాట్లాడిపోతే మంచిగా ఆలోచిస్తారని నేనైతే అనుకోను. మరి కార్పొరేట్లుగా పెట్టినప్పుడు కూడా మరి ఆ రోజు ఇండిపెండెంట్ కార్పొరేటర్ అంటే నా ఇష్టం, కానీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు కొడుకులకి ఏమో ఒకరికే కార్పొరేట్ టికెట్ ఇస్తామంటే నాకు కోళ్ళకు వద్దని చెప్పి నా కొడుక్కే 74వ వార్డులో ఇవ్వండి, అయితే రెండో సీటు అక్కర్లేదని చెప్పారు విజయసాయి రెడ్డి గారికి. అక్కర్లేదని చెప్తే ఆయన కూడా నిన్న కొన్ని తర్వాత ఎంక్వైరీ చేసుకున్నాడు. ఈ సీటు గురించి ఇటు కొయ్య భారత్ కానీ అటు మొల్లి చిన్న కానీ ఆశపడ్డారు. తప్పులేదని మళ్ళీ రెడ్లు కాబట్టి రెడ్ల మీద రెడ్లు వేస్తే బాగుంటుందని కొయ్య భారత్ని పెడదాం అనుకున్నాం. మరి లోకల్ అభిప్రాయ సేకరణ తర్వాత నెల్లిముక్క అనేది చాలా పెద్ద పంచాయతీ, 14 గ్రామాలతో కూడుకున్న పంచాయతీ. అందులో అయ్యనపాలెం అనేది చిన్న గ్రామం. ఆ గ్రామంలో నెల్లిముక్క వాళ్ళు అందరిని అడిగితే మీ ఎట్టి పరిస్థితుల్లో నాగిరెడ్డి గారు గ్రామ ఫీలింగ్ వస్తుంది, మీ అందరం కూడా మరి ముందుగానే చెప్పేస్తున్నాం, మేము భూలేకరెడ్డి కోళ్ళకు చేయవలసి వస్తుందని చెప్పారు. ఆ పరిస్థితుల్లో దీనికి భారత్కి చెప్పి వద్దమ్మా అని చెప్పమని దేవనకి చెప్పాను. కానీ మరి భారత గారికి మొండి చిన్న కానీ ఇచ్చేదంటే వాళ్ళు ఆశపడ్డారు కనుక తప్పు లేదు, వాళ్ళు తిట్టారు కూడా. కానీ ఒక రకంగా వాళ్ళకి మంచి జరిగింది.